హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్ఠా న్యూస్ ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏమేమి కావాలో చెప్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, బియ్యం ముందుగా ఒక ½ నానబెట్టాలి. పుదీనా రైస్, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా సాల్ట్, కారం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని దీంట్లో అయితే 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యేలోపు మనం పుదీనా, టమాటాలు పేస్ట్ చేసుకున్నాం. పుదీనా, ఈ టమాటాలు మిక్సీలో అయితే వేసి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పుదీనాని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. అలా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేసుకుంటే టేస్ట్ కానీ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇప్పుడు పుదీనా, టమాటాల పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయితే కలర్ మారుతుంది. కలర్ మారి నూనె పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూను, కారం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. బాగా తిప్పాలి ఇంత కలిసేలా. నూనె పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి 2.5 గ్లాసులకి 4 గ్లాసు వాటర్ అయితే పోస్తాను. అంటే 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసి మొత్తం ఒకసారి అంతా కలిసేలా తిప్పుకోవాలి. వాటర్ తిరిగిన తర్వాత రైస్ వేసుకుందాం. వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినప్పుడు ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇంకా చూడండి, రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పేసేసి కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది.
మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఒక విజిల్ తర్వాత ఇలా అయితే వస్తుంది. లంచ్ బాక్స్లో సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.